కొనిచావ్ మినాసా ఈరోజు మనమైతే డాండెడన్ అనిమే సీజన్ 2ని రికాప్ చేయబోతున్నాం. సీజన్ 2 స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఈవిలని సీల్ చేసిన తర్వాత వీళ్ళు తన మీద ఎక్సార్సిజం చేస్తారు. కానీ ఈవిలై స్ట్రాంగ్ కాబట్టి ఎక్సార్సిజం ఫెయిల్ అయ్యి జిజి తారో బాడీలోనే సీల్ అయి ఉంటాడు. సేకో ఇచ్చిన కౌ మిల్క్ ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి మ్యాంటిస్ట్రీమ్ చికితీతతో పాటు ఎర్త్ మీదకి తిరగొచ్చాడు. పైగా తను ఎర్త్ మీదే ఉండిపోవాలని డిసైడ్ అయ్యాడు. తారో హాట్ ఫుడ్ తినగానే జీజీ నార్మల్ అయిపోతాడు. జీజీ బాడీకి కోల్డ్ వాటర్ తగిలితే ఈవిలై తన్ని పొజెస్ చేసుకుంటాడు. కానీ హాట్ వాటర్ తగిలితే జీజీ నార్మల్ అయిపోతాడు. అందుకే ఇప్పుడు వీళ్ళు జీజీ కోల్డ్ వాటర్ టచ్ చేయకుండా చూసుకోవాలి. ఒకవేళ జీజీ కోల్డ్ వాటర్ టచ్ చేస్తే వీళ్ళు థర్మాస్లో ఉన్న హాట్ వాటర్తో జీజీని నార్మల్ చేస్తారనమాట. నెక్స్ట్ డే వీళ్ళందరూ జీజీ పేరెంట్స్ని చూడడానికి వెళ్తూ ఉంటారు. ఒకరోజు ఇంకా మోమో మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. జీజీ తన పేరెంట్స్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా పోలీసులు కిదో ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేస్తారు. కానీ నాకి పోలీసులకి దొరకదు. ఇంకా నాకి కూడా ఒక ఏలియన్ అని మనకి రివీల్ అవుతుంది. వాళ్ళ స్పీషియస్ని సబ్టేరియన్స్ అని పిలుస్తారు. 200 years నుంచి కేర్ఫుల్గా పెంచిన సుషినోకోని మోమో చంపేసినందుకు నీకో చాలా కోపంగా ఉంటుంది. ఈవిలై ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా వీళ్ళు జీజీని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఈవిలై జీజీ బాడీని వదిలేసే వరకు ఒకరోజు ఇంకా ఐరాని తన ఇంట్లోనే ఉండమని మోమో వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తుంది. ఈవిలై పవర్ వల్ల తారో మీద ఉన్న తలిస్మాన్స్ పవర్ తగ్గిపోతుంది. సేకో పర్మిషన్ ఇచ్చిన తర్వాత తారో జీజీ బాడీని వదిలేస్తాడు. ఇంకా వీళ్ళు డిన్నర్ చేస్తున్నప్పుడు అనుకోకుండా జీజీ చేయి మీద సోయా సాస్ పడుతుంది. దీంతో ఈవిలై ట్రాన్స్ఫార్మ్ అయ్యి సేకో హౌస్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. లక్కీగా మోమో తన మీద హాట్ వాటర్ పోయడంతో జీజీ నార్మల్ గా అయిపోతాడు. ఇంకా సేకో హయాషి పర్ఫార్మర్స్ ని హైర్ చేస్తుంది. హయాషి పర్ఫార్మర్స్ ఒక స్పెషల్ రాక్ బ్యాండ్ అనమాట. ఈవిలైని జీజీ బాడీ నుంచి తీస్తున్నప్పుడు హయాషి పర్ఫార్మర్స్ మెటల్ మ్యూజిక్ తో ఎక్సర్సిజం ప్రాసెస్ లో హెల్ప్ అవుతుంది. హయాషి ఇన్స్ట్రుమెంట్స్ ని సెట్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్సర్సిజం స్టార్ట్ చేస్తారు. ఎక్సర్సిజం వల్ల జీజీ చాలా పెయిన్ లో ఉంటాడు. ఈవిలైని చంపొద్దని జీజీ సేకోకి రిక్వెస్ట్ చేస్తాడు. కోల్డ్ వాటర్ ని టచ్ చేయకుండా తను చాలా కేర్ఫుల్ గా ఉంటాడని జీజీ సేకోకి చెప్తాడు. జీజీ ఎమోషన్స్ ని అర్థం చేసుకొని సేకో ఎక్సర్సిజం ని ఆపేస్తుంది. ఈవిలని తన ఫ్యామిలీలో ఇన్వైట్ చేయడానికి సేకో డిసైడ్ అవుతుంది. జీజీ తీసుకుంటున్న సెల్ఫిష్ డిసిషన్ ఐరాకి ఇష్టం ఉండదు. తన పర్సనల్ టైంని జీజీని అబ్జర్వ్ చేస్తూ స్పెండ్ చేయడానికి ఐరా ఒప్పుకోదు. కానీ ఒకరోజు తను ఇంకా స్ట్రాంగ్ అయ్యి తన ఫ్రెండ్ జీజీకి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాక ఐరా ఇంకా మోమో కూడా జీజీకి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతారు. ఈవిలై అటాక్స్ వల్ల సేకో హౌస్ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి వీళ్ళు తన ఇంటిని కార్డ్బోర్డ్స్ తో కవర్ చేస్తారు. స్పిరిచువల్ పవర్ అన్లాక్ చేయడం కోసం సేకో జీజీకి కీ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుంది. మోమో లాగా తను కూడా తన స్పిరిచువల్ పవర్ ని అన్లాక్ చేసుకుంటే జీజీ ఈవిలైని ఈజీగా కంట్రోల్ చేయగలడు. ఇంకా జీజీ కోల్డ్ వాటర్ టచ్ చేయకుండా ఒకరుని తన్ని మానిటర్ చేస్తూ ఉంటాడు. టర్బోగ్రాని ఒకరుని పొజెస్ చేసినప్పుడు సేకో ఒకరునికి చాలా హెల్ప్ చేసింది. సేకో హెల్ప్ కి రీపే చేయడం కోసం ఒకరు న్యూస్ పేపర్స్ డెలివర్ చేసి సేకోకి మనీ రీపే చేయడానికి వస్తాడు. కానీ సేకో మనీ యాక్సెప్ట్ చేయకుండా ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయమని సేకో ఒకరునికి చెప్తుంది. తన వర్డ్స్ తో ఇన్స్పైర్ అయ్యి ఒకరుని జీజీకి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇంకా మోమో కూడా హౌస్ ఎక్స్పెన్సెస్ ని కవర్ చేయడానికి ఒక పార్ట్ టైం వర్క్ లో జాయిన్ అవుతుంది. మోమో మేడ్ క్యాఫేలో వర్క్ చేస్తున్నప్పుడు కే ఇంకా మీకో ఒకరిని అక్కడికి తీసుకెళ్తారు. ఇంకా జీజీ తన కీ ట్రైనింగ్ లో ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు కాబట్టి ఈవిలని తను స్లోగా సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. మోమో పార్ట్ టైం వర్క్ కంప్లీట్ అయ్యాక ఒకరుని తన ఇంటి వరకు తీసుకెళ్ళడానికి వస్తాడు. వీళ్ళిద్దరు తిరిగి వచ్చిన తర్వాత ఐరా ఒకరుని దగ్గరికి వెళ్తున్నప్పుడు తన డ్రింక్ జీజీ మీద పడుతుంది. వీళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యేలోపే ఈవిలై ట్రాన్స్ఫార్మ్ అయ్యి తన కర్స్ట్ హౌస్ లో మోమోని ట్రాప్ చేసేస్తాడు. ఈవిలైని ఆపడంలో సేకో ఇంకా ఒకరిని అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది. ఇంకా ఈవిలై మోమో మీద అటాక్ చేసే లోపే మోమో తన మౌత్ లో ఉన్న హాట్ వాటర్ ని ఈవిలై మీద స్పిట్ చేస్తుంది. జీజీ నార్మల్ అయిన తర్వాత తను మోమోని హర్ట్ చేశాడని చూసి జీజీ షాక్ లో ఉంటాడు. మోమో మీద అటాక్ చేసినందుకు ఒకరు జీజీ మీద చాలా అప్సెట్ గా ఉంటాడు. ఇంకా మ్యాంటిస్ట్రీమ్ సేకో రికమెండ్ చేసిన ఫామ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఈవిలైని ఓడించడం కోసం ఒకరుని పంచింగ్ నేర్చుకోవడానికి మ్యాంటిస్ట్రీమ్ కి ట్రైనింగ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ మ్యాంటిస్ట్రీమ్ కి వైలెన్స్ ఇష్టం ఉండదు కాబట్టి తను ఒకరునికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకోడు. ఒకరుని డెస్పరేషన్ ని చూసి గ్రానీ తనకి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతుంది. తను కూడా ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఐరా వీళ్ళిద్దరితో జాయిన్ అవుతుంది. గ్రానీ వీళ్ళిద్దరిని
స్కూల్లో ఉన్న మ్యూజిక్ రూమ్కి తీసుకెళ్తుంది. గ్రానీ పియానో ప్లే చేస్తూ బ్యాటిల్ రిథమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈవిలో ఇంకా అక్రోబాటిక్ ఐరా ఫైట్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ యాక్షన్స్ని పర్ఫామ్ చేయగలరు. అందుకే ఒక్కరున్ కూడా తన బ్యాటిల్ రిథమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని గ్రానీ ఒక్కరున్కి చెప్తుంది. గ్రానీ పియానో ప్లే చేసినందుకు ఆ మ్యూజిక్ రూమ్లో ఉన్న 6 పోర్ట్రేట్స్ గోస్ట్ ఫామ్స్లో వీళ్ళ ముందుకు వస్తాయి. గ్రానీ పియానో సరిగ్గా ప్లే చేయలేదు కాబట్టి వీళ్ళందరూ చాలా కోపంగా ఉంటారు. మ్యూజిక్ రూమ్లో 2 AM పియానో ప్లే చేస్తే ఈ పోర్ట్రేట్స్ గోస్ట్ ఫామ్లో అపియర్ అవుతాయని గ్రానీ వీళ్ళిద్దరికి చెప్తుంది. పియానో ప్లే చేసింది ఒకరోన్ ఇంకా ఐరా అని గ్రానీ వీళ్ళకి అబద్ధం చెప్తుంది. ఇది విని వీళ్ళు ఒకరోన్ ఇంకా ఐరాని వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్లోకి తీసుకెళ్లి వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకరోన్ ఇంకా ఐరా ఈ వరల్డ్లో ఓడిపోతే వాళ్ళు రియల్ లైఫ్లో చనిపోతారనమాట. వీళ్ళు మ్యూజికల్ నోట్స్తో ఒకరోన్ ఇంకా ఐరా మీద అటాక్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో మ్యూజిషియన్స్ ఒకరోన్ ఇంకా ఐరాని ఫుల్గా డామినేట్ చేస్తారు. ఒకరోన్ వీళ్ళ అటాక్స్ని డాచ్ చేయలేకపోతున్నాడు కాబట్టి తనకు తెలిసిన మ్యూజిక్ రిథమ్తో తన బాడీని మూవ్ చేయమని గ్రానీ ఒకరోన్కి చెప్తుంది. ఇది వినగానే ఒకరోన్కి హయాషి పర్ఫామ్ చేసిన మ్యూజిక్ గుర్తుకొస్తుంది. దీంతో ఒకరోన్ ఒక న్యూ అటాకింగ్ స్టైల్ని క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత ఒకరోన్ ఇంకా ఐరా కలిసి 1 by 1 వీళ్ళందరినీ ఓడించేస్తారు. పోర్ట్రేట్స్ ఓడిపోగానే వీళ్ళు మ్యూజిక్ రూమ్కి తిరిగి వచ్చేస్తారు. ఫైట్లో హెల్ప్ చేసినందుకు ఇంకా తనకి బ్యాటిల్ రిథమ్ గురించి నేర్పించినందుకు ఒకరోన్ ఐరా ఇంకా గ్రానీకి థ్యాంక్స్ చెప్తాడు. ఈవిలై వల్ల అందరి లైఫ్స్ రిస్క్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు తొందరగా ఎక్సోర్సిజం పర్ఫామ్ చేయాలని మాంజిరో జీజీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అప్పుడే ఒకరోన్ జీజీని ఇంటి బయటకు పిలుస్తాడు. ఈవిలైని ఓడించి తన్ని కంట్రోల్లోకి తీసుకొస్తాడని ఒకరోన్ జీజీకి ప్రామిస్ చేస్తాడు. ఒకరోన్ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఐరా జీజీ మీద కోల్డ్ వాటర్ పోస్తుంది. దీంతో ఈవిలై ట్రాన్స్ఫార్మ్ అయ్యాక వీళ్ళిద్దరి ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ మొత్తంలో ఒకరోన్ ఈవిలైని ఫుల్గా డామినేట్ చేస్తాడు. లాస్ట్ తన ఫైనల్ మూవ్తో ఒకరోన్ ఈవిలై మీద అటాక్ చేస్తాడు. అయినా సరే ఈవిలై మళ్ళీ ఫైట్ చేయడానికి ముందుకు వస్తాడు. కానీ ఒకరోన్ తన 2 times లిమిట్ని దాటేశాడు కాబట్టి తను ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేడనమాట. గ్రానీ చెప్పినట్టు ఈవిలై ఒక న్యూ బోర్న్ బేబీ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మనుషుల్ని చంపితే ఈవిలై ఆడుకున్నట్టు ఫీల్ అవుతాడనమాట. అందుకే ఒకరోన్ ఈవిలైకి ఛాలెంజ్ చేసి తనకి కొన్ని కండిషన్స్ పెడతాడు. ఈవిలై వీక్ అని ఒకరోన్ చెప్తాడు. తన స్టేట్మెంట్ రాంగ్ అని ప్రూవ్ చేయాలంటే ఈవిలై స్ట్రాంగ్ అయ్యే ఒకరోన్ని ఓడించాలి. కానీ ఎవ్రీ వీక్ ట్యూస్డే మాత్రమే ఒకరోన్ తనతో ఫైట్ చేస్తాడు. ఇంకా ఈ డీల్లో ఈవిలై ఒకరోన్తో తప్ప ఎవరితో ఫైట్ చేయకూడదు. ఒకరోన్ ఛాలెంజ్ని ఈవిలై యాక్సెప్ట్ చేస్తాడు. కానీ తన దగ్గర ఉన్న ఈవిల్ స్పిరిట్స్ ఒకరోన్ డీల్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి తను ఒకరోన్ని ఓడించినంత వరకు ఈవిలై తన బ్రీఫ్స్ని వీళ్ళకిచ్చేస్తాడు. డీల్ ప్రకారం ఈవిలై జీజీని నార్మల్ చేసేస్తాడు. జీజీ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి వీళ్ళందరూ సేకో ఇంటి నుంచి వెళ్ళిపోతారు. సేకో హౌస్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోవడంతో మ్యాంటిస్ని హెల్ప్ చేయడానికి తన ఏలియన్ ఫ్రెండ్ అయిన లుద్రిస్ని తీసుకొస్తాడు. లుద్రిస్ దగ్గర నానో స్కిన్ అనే అలాయ్ ఉంటుంది. నానో స్కిన్ షేప్ మెమరీ మెటీరియల్ అన్నమాట. మనం ఏం తయారు చేయాలో క్లియర్లీ విజువలైజ్ చేస్తే ఈ నానో స్కిన్ ఆ షేప్లో మారిపోతుంది. దీని హెల్ప్తో వీళ్ళు సేకో హౌస్ని రీబిల్డ్ చేస్తారు. నెక్స్ట్ డే జీజీ స్కూల్కి వచ్చినప్పుడు అనుకోకుండా తన క్లాస్మేట్స్ తనకి డ్రింక్ తాగిపిస్తారు. దీంతో ఈవిలై ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఒకరోన్కి ప్రామిస్ చేసినట్టు ఈవిలై ఎవరి మీద అటాక్ చేయడు. ఇంకా జీజీని నార్మల్ చేయడానికి మోమోకి హాట్ ఐటమ్స్ దొరకవు కాబట్టి ఈవిలైని కంట్రోల్లో ఉంచడానికి ఆ రోజు మొత్తం మోమో ఈవిలైతోనే స్పెండ్ చేస్తుంది. ఇంకా తన ఫ్రెండ్స్ ద్వారా మోమోకి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కనిపించిన గోల్డెన్ బాల్ గురించి తెలుస్తుంది. ఇంకా మనం న్యూ క్యారెక్టర్స్ అయిన రిన్ ఇంకా కింతాని చూస్తాం. వీళ్ళిద్దరూ ఒకరోన్ క్లాస్మేట్స్. కింతా ఒక అటెన్షన్ సీకర్ పర్సన్ అన్నమాట. పాపులర్ గర్ల్స్ ఒకరితో మాట్లాడుతున్నందుకు కింతా చాలా జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. గోల్డెన్ బాల్ గురించి ఇన్ఫార్మ్ చేయడానికి మోమో ఒకరోన్ క్లాస్కి వచ్చినప్పుడు క్లాస్ లీడర్ అయిన రిన్ మోమో ఒకరోన్ని కంట్రోల్ చేస్తుంది అనుకొని తను మోమోతో ఆర్గ్యూ చేస్తుంది. ఈవినింగ్ ఒకరోన్ ఇంకా మోమో గోల్డెన్ బాల్ ని వెతకడం కోసం అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కి వెళ్తారు. కింతా కూడా వీళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. వీళ్ళు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కి రీచ్ అయిన తర్వాత ఆ గోల్డెన్ బాల్ వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ గోల్డెన్ బాల్ ని ఒక ఇన్విజిబుల్ ఏలియన్ కంట్రోల్ చేస్తుంటుంది కాబట్టి తను వీళ్ళని ఎంటీ స్పేస్ లోకి తీసుకొచ్చేస్తుంది. ఎనిమీ ఇన్విజిబుల్ అవడంతో తన అటాక్స్ వీళ్ళకి అస్సలు కనిపించవు. కానీ కింత హెల్ప్ వల్ల వీళ్ళు ఏలియన్ ని 3 sides నుంచి చూసిన తర్వాత వీళ్ళకి ఏలియన్ ఇమేజ్ కనిపిస్తుంది. దీంతో ఒకరోన్ పవర్ఫుల్ అటాక్ తో ఏలియన్ ని ఓడించేస్తాడు. ఏలియన్ విజిబుల్ అయిన తర్వాత వీళ్ళకు ఒక కైజు కనిపిస్తుంది. ఇంకప్పుడే ఈ కైజు ఒక జాయింట్ సైజులో ఇంక్రీజ్ అయిపోతుంది. వీళ్ళ ముగ్గురితో పాటు జీజీ ఇంకా ఐరా కూడా ఎంటీ స్పేస్ లోనే ఉంటారు. ఈ కైజుతో జీజీ ఇంకా కింత ఫైట్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. కింత స్వెట్ వల్ల ఈవిలై ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు ఈ కైజుతో ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ కైజు తన ఇన్విజిబుల్ అటాక్స్ ఇంకా తన పవర్ఫుల్ బీమ్ తో
వీళ్ళ ముగ్గురిని ఓవర్ పవర్ చేస్తూ ఉంటుంది. ఒకరు తన 2 టైమ్స్ లిమిట్ ని దాటేయడంతో ఓన్లీ ఐరా ఇంకా మోమో కైజుతో ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ కైజు పవర్ఫుల్ అటాక్ వల్ల ఐరా అన్కాన్షియస్ అయిపోతుంది. అందుకే వీళ్ళ ముగ్గురు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి సేకో ఇంటికి వచ్చేస్తారు. అయినా సరే కైజు వీళ్ళని వెతుకుతూ సేకో ఇంటి వైపు వస్తూ ఉంటుంది. నానో స్కిన్ యూజ్ చేసి కైజుని ఓడించాలని ఒకరు వీళ్ళందరికీ సజెస్ట్ చేస్తాడు. కింద స్కైఫై ఇంకా మెకా రోబోట్స్ ఫ్యాన్ కాబట్టి కింద తన ఇమాజినేషన్ తో ఈ హౌస్ ని ఒక కొలోసల్ రోబోట్ గా మార్చేస్తాడు. హౌస్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు మోమో బుద్ధ గురించి ఆలోచించడంతో రోబోట్ ఈ షేప్ తీసుకుందన్నమాట. ఇంకా కింద ఈ రోబోట్ కి గ్రేట్ కింత అని పేరు పెడతాడు. ఈ రోబోట్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళకు నచ్చిన బటన్స్ ని ప్రెస్ చేసేస్తారు. అయినా సరే రోబోట్ కదలదు. పైగా ఒకరు తన సీట్ తో పాటు ఎజెక్ట్ అయిపోతాడు. కైజు ఇక్కడికి రీచ్ అవ్వగానే ఈ రోబోట్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈవిలైకి క్లోజ్ స్పేస్ ఇష్టం ఉండదు కాబట్టి తను రోబోట్ ని బ్రేక్ చేసుకుని బయటకు వచ్చేస్తాడు. బటన్స్ ఇంకా లివర్స్ వర్క్ చేయకపోవడంతో కింద మూవ్స్ ని విజువలైజ్ చేస్తూ కైజు మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కింద తనకు నచ్చిన స్టైల్లో ఈ రోబోట్ ఫామ్ ని చేంజ్ చేస్తాడు. కింద అటాక్స్ కైజు మీద వర్క్ చేసినా సరే కైజు కౌంటర్ అటాక్స్ తో రోబోట్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. నానో స్కిన్ రోబోట్ లో ఉండడం వల్ల ఐరా ఇంకా మోమో పవర్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఐరా తన హెయిర్ తో ఇన్విజిబుల్ కైజుని రీస్టైన్ చేసిన తర్వాత మోమో కైజుని పైకి లిఫ్ట్ చేసి ఒక పవర్ఫుల్ అటాక్ తో గ్రౌండ్ మీద స్లామ్ చేస్తుంది. కైజు అన్కాన్షియస్ అయ్యి నార్మల్ సైజ్ లోకి రాగానే వీళ్ళందరూ కామికోషి సిటీకి తిరిగి వచ్చేస్తారు. మెకా రోబోట్ పబ్లిక్ ఎక్స్పోజ్ అవ్వడం చూసి మోమో తన విజువలైజేషన్ తో ఇంటిని తిరిగి తెచ్చేస్తుంది. మెకా రోబోట్ ని ఆపరేట్ చేయాలన్న తన డ్రీమ్ కంప్లీట్ అయిందని కింద చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒకరు ఈవిలైకి హాట్ ఫుడ్ తినిపించిన తర్వాత జీజీ నార్మల్ అయిపోతాడు. తను ఇంకా ఒకరుని కలిసి కైజుని సేకో ఇంటికి తీసుకొస్తారు. ఇంకా ఈ కైజు అసలుకి ఒక సూట్ అని వీళ్ళకి తెలుస్తుంది. ఒకరుని కైజుని అన్జిప్ చేసిన తర్వాత లోపల ఒక ఏలియన్ అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి ఐస్ ఓపెన్ చేయగానే ఒకరుని కిస్ చేస్తుంది. వీళ్ళిద్దరూ కిస్ చేయడం చూసి మోమో ఫుల్ షాక్ అయిపోతుంది. ఇంకా ఇక్కడతో సీజన్ 2 రీక్యాప్ కంప్లీట్ అవుతుంది. సీజన్ 2 రీక్యాప్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మీకు ఇలాంటి యానిమే సీజన్ రీక్యాప్స్ కావాలి అనుకుంటే వాటి గురించి కింద కామెంట్స్ లో అయితే రికమెండ్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.